పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఈతమక్కల గ్రామంలో కల శ్రీ జ్వాలాముఖి పిరమిడ్ ధ్యాన మందిరానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రుల యొక్క అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారి గారు వచ్చినారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ ఊరు, మీ కుటుంబం గురించి, మీరేం చదువుకున్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు తెలియచేయండి. నేను కుమారి, అడిగోపుల కుమారి. 2011లో పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకి నమస్కారం. మేము ఇంట్లో పని చేసుకుంటాం సార్, వంట పని. నా పేరు అడిగోపుల కుమారి. మా ఆయన అడిగోపుల సురేంద్ర బాబు. మా బాబు 11 ఏళ్లకు ఒక బాబు పుట్టాడు, పేరు భవ్య నరహరి. 4 చదువుకున్నాను సార్. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? 2011లో హరిబాబు ద్వారా ధ్యానం తెలుసుకున్నాము. రోజు చేస్తాము, 2 గంటలు చేస్తాం రోజుకి. కొన్ని రోజులు చేస్తాను, కొన్ని రోజులు చేయను. అనుభవాలు మాత్రం ఏమీ లేవు సార్. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నాము, ఆనందంగా ఉంటుంది ధ్యానం చేస్తే. మా వదినలు 2 ధ్యానులే, మా అన్నయ్యలు ధ్యానం చేశారు, బాగానే ఉన్నారు. మేము ధ్యానం చేస్తున్నాం, 10 మందికి చెప్తాం. బాగానే ఉంటుంది చేసుకుంటే 10 మందికి చెప్తుంటాము. మా ఆయన మాత్రం క్లాసులకు వెళ్తుంటాడు, నాకైతే కుదరదు. కత్తాలు కూడా వెళ్ళి వస్తున్నాడు అప్పుడప్పుడు. అదే ర్యాలీలకు వెళ్తాడు, క్లాసులకు వెళ్తున్నాము. మరి మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? శాకాహారిగా మారక ముందు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ జీవరాశంలో చంపటం పాపము. నేను చిన్నప్పటి నుంచి తినను, ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక చేయాల్సి వస్తుంది. చేసి పెడతాను కానీ నేనైతే తినను. ఫస్ట్ నుంచి తిన్ను, ఇప్పుడు తినను. దాన్ని చూసినా తినాలి అని అనిపించదు. అవి మళ్ళాంటి ప్రాణం ఉండయ్యే కదా జీవులు. అందువల్ల నేను వాటిల్ని చేయాలన్నా పక్కన వాళ్ళు చేపించి వండి పెడతా అంతే. పత్రిజీ సార్ని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? పెళ్ళూరు పిరమిడ్లో కలిసాము. ఆయన ఎనర్జీ ఎక్కువగానే ఉంటుంది, సెకండ్ ఇస్తాడు, ఎనర్జీ బాగానే ఉంటుంది. మరి ఈ ధ్యానం గురించి తెలుసుకొని ఎంతో మంచిది, కొన్ని లాభాలు పొందారు కాబట్టి ధ్యానపరమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? మేము ధ్యానం చేస్తాము, పక్కన వాళ్ళకి కూడా చేసుకోండి బాగుంటుందనే చెప్తుంటాము. అవపడ్డ వాళ్ళకి చెప్తాము, వాళ్ళని కూడా రమ్మనే చెప్తాము. ర్యాలీలో పాల్గొంటాము, క్లాసులకు వెళ్తుంటాము, అన్నదానానికి డబ్బులు ఇస్తాము. మరి పిఎంసి ఛానల్ చూస్తున్నారా? పిఎంసి ఛానల్లో ఎలాంటి కార్యక్రమాలు మీకు నచ్చుతూ ఉన్నాయి? పిఎంసికి మీరేమైనా సహకారం అందిస్తున్నారా? పిఎంసి ఛానల్ చూస్తున్నాము, చాలా బాగుంటుంది. మన సార్ల అనుభవాలు కూడా అలా ఉంటాయి. మేము చూస్తున్నాము, పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నాము. పిఎంసి ఛానల్కి మాకు తగ్గ సహాయం చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కుమారి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇంత అద్భుతమైనటువంటి వారి ధ్యాన అనుభవాలని మన పిఎంసి ప్రేక్షకులందరి కోసం పంచినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు హరి సార్. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకి, హరి గారికి, పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు.